సిద్ధపడదాం. एक जने प्रभु का वचन सुनने के लिए तैयार हो जाएंगे. ప్రభు ఇచ్చినటువంటి మంచి మాటలు, प्रभु का दिया गया अच्छी बातें, ప్రభు ఇచ్చిన మంచి మాటల్ని మనం జాగ్రత్తగా వినాలి. प्रभु का दिए गए अच्छी बातों को हम ध्यान से सुनिए. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు जब यीशु मसीह इस पृथ्वी पे थे, ఆయన దేవుని యొక్క పనిని ఎంతో నిజాయితీగా, ఎంతో భక్తిగా, విధేయతగా ఆయన మరి చేసి ఉన్నాడు. परमेश्वर के काम को धार्मिकता के साथ, सीधाई के साथ, बड़ी भक्ति के साथ उसने पूरा की है. అయితే तो फिर యేసు ప్రభుల వారు मसीह यीशु ఆ విధేయత ఎక్కడి వరకు చూపించాడంటే इस विधेयता को कहाँ तक दिखाया था? మరణమందునంతగా చూపించాడు. तो मृत्यु होने तक, మరణమందునంతగా मृत्यु होने तक. చివరికి ఆయన మరి చనిపోయి తిరిగి లేచి मृत्यु हुआ और फिर जी उठा, శిష్యులను కలిసి चेलों से मिला, శిష్యులను से मिला. ఆయన ఇదిగో మరి పరలోకానికి వెళతానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు तो जब स्वर्ग जाने की तैयारी में थे, ఆయన ఆ పేతురుని అన్నాడు, ఇదిగో నా గొర్రెలను నువ్వు కాయి, उन्होंने पत्रस से कहा था तुम मेरे भेड़ों को चरा, నా గొర్రెల్ని మేపు, उनका चराओ और रखवाला कर, నా గొర్రెల్ని ప్రేమించు అన్నాడు. मेरे भेड़ों से प्रेम करो. అంటే यानी कि నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి मैं स्वर्ग में जा रहा हूँ, इसलिए భూమి మీద ఉన్నటువంటి మీరు నా ప్రతినిధులుగా పని చేయమన్నాడు. तो धरती पे रहने वाले आप मेरे ओर से काम करे बोला. నా ప్రతినిధులుగా मेरे ओर से काम అంటే యేసు క్రీస్తు నామములో यीशु मसीह के नाम से మీరందరూ నా పని చేయండి, आप सबके सब मेरे काम करे, నా పని చేయమన్నాడు. मेरी काम करे बोला. అసలు ఆయన పని అంటే ఏంటి, आखिर उनका काम का मतलब क्या था? ఆయన పని అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. उनका काम का मतलब को हम నేను जानेंगे. చిన్న ఉపమానం చెప్తాను. मैं एक छोटा सा दृष्टांत बताऊंगा. ఒక సండే స్కూల్ పిల్లవాడు एक संडे स्कूल का बच्चा, ఆయన స్కూల్ నుంచి వచ్చి वो स्कूल से आते वक्त వాళ్ళ అమ్మతో ఏమన్నాడంటే, उसकी माँ से कहा, అమ్మా हे माँ, యేసు ప్రభు ఇప్పుడు భూమి మీద ఉంటే బాగుండును यीशु मसीह अगर अब रहता धरती में तो बहुत अच्छा लगता, అని అన్నాడంట. इस तरह बोला. తల్లి ఎందుకయ్యా ఎందుకు అంటున్నావు ఆ మాటను అడిగిందంట. तो माँ ने पूछा क्यों इस तरह बोलते हो बेटा? అందుకు ఆ సండే స్కూల్ పిల్లవాడు, इसलिए उस बच्चे ने कहा, ఇప్పుడు ఆయన భూమి మీద ఉంటే ఆయన కొరకు కొన్ని పనులు నేను చేసేవాడిని, అంటే ఆయన పనులు నేను చేసేవాడిని అని. उस बालक ने कहा अगर यीशु मसीह इस धरती में रहता तो उनका कुछ काम मैं कर देता. అయితే నువ్వు చిన్నవాడివి కదా అని ఆమె తల్లి అడిగి, నువ్వేం చేస్తావు, నువ్వు చిన్నవాడివి కదా నువ్వేం చేస్తావు ఆయన పనులని అడిగింది. उसकी माँ ने कहा तू तो बहुत छोटा बालक है, तो तू क्या करेगा उनका काम? అందుకు ఏముంది, ఆయన చేసిన పనులు ఏవైనా ఉంటే నేను పరిగెత్తుకుని వెళ్ళి ఆయన చెప్పిన పనల్లా నేను చేసేవాడిని అన్నాడంట. तो उसने बोला अगर उनका कोई करने वाला काम होता मैं दौड़ कर जाकर उनका काम में मदद करता. అయితే तो फिर ఆయన తల్లి అందంట, उसकी माँ ने అయితే कही, ఒక పని చేయ్యా, फिर तो एक काम करो, అక్కడ మా ఊరు బయట गांव के ఒక बाहर చిన్న పూరి గుడిసి ఉంది, एक छोटी सी झुग्गी है, అక్కడ ఒక మరి ఆంటీ గారు ఉన్నారు. वहाँ पे एक आंटी जी है, ఎన్ని రోజుల నుంచో చాలా ఆమె అనారోగ్యంతో ఉన్నారు, कई दिनों से वे बीमारी में है, చాలా అనారోగ్యంతో ఉన్నారు. बीमारी में है वो. తో ఆమె దగ్గరికి వెళ్ళి, उसके पास जाकर ఇదిగో ఈ బత్తాయి రసం, ఒక గ్లాసు బత్తాయి రసం ఇచ్చి, और उनके पास जाकर मौसमी का एक ग्लास जूस दे दो, ఈ ట్రాక్ ఆమెకి ఇచ్చి, ये जो पत्री है ना पढ़ने के लिए वो दे दो. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నీ కోసం నీ పాపాల కోసం బలైపోయాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన సిలువలో మనకు స్వస్థత కనిపించాడు చెప్పి సంఘానికి నడిపించు, రమ్మని చెప్పయ్యా అని అందంట. तो तुम जाके जूस देना और कहना यीशु मसीह तुम्हारे लिए मर गया, तुम्हारे पापों को क्षमा कर दिया, तुम्हें वो ठीक कर सकता है करके बोलकर उनको कलिशा में लेके आओ बोला. ఆమెకి ఆశ కలుగుద్ది. उसको बड़ा आशा उत्पन्न होगी. యేసు ప్రభు దగ్గరికి వస్తే, సహవానికి వస్తే తగ్గిపోద్ది, यीशु मसीह पास आने से वो ठीक हो जाएगी, కాబట్టి నువ్వు వెళ్ళు, इसलिए तुम जाओ, ఆమెకి రక్షణ సువార్త అందించు, उसके लिए उद्धार का सुसमाचार ఆమెను సంఘానికి నడిపించు उसे అన్నాడు. कलिशा में लेके आओ बोला. అప్పుడు ఆయన అన్నాడంట, तब उस लड़का ने कहा ఇలా చేస్తే క్రీస్తు పని నేను చేసినట్టు ఎలా అవుతుంది అని अगर అడిగాడు. मैं ये करूंगा तो ऐसा कैसा लगेगा मैं यीशु मसीह का काम किया हूँ. అందుకు ఆ తల్లి ఏం చెప్పిందంటే, उसके लिए उसकी माँ ने कहा, అయ్యా బైబుల్లో ఏం చెప్పాడంటే యేసు ప్రభువు వారు, बाइबल में यीशु मसीह ने कहा था మిగుల అల్పమైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు
చేసి ఉన్నారు కాబట్టి నాకు చేసినట్లే. इन छोटी सी चोटों में से किसी एक के साथ तुमने कुछ काम किया अच्छा है, मानो तो मेरे साथ करने का बराबर है। ఇలా సహాయం చేస్తే इस तरह मदद करने से ఆయనకి చేసినట్లుగానే దేవుడు భావిస్తాడు. तो वो विचार रखेगा परमेश्वर उन्हीं के लिए किया हो। అయితే तो फिर వెంటనే ఆ పిల్లవాడు फिर उस बालक ఆ ने బత్తాయి రసం తీసుకొని मौसमी जूस ఆ ట్రాక్ తీసుకొని उस पत्री को ఆయన लेकर దగ్గరికి వెళ్ళి उसके पास गया, ఆమెకి యేసు క్రీస్తుని గురించి చెప్పాడు. उसे मसीह यीशु के बारे में बताया, ఆయన సహవాసానికి రమ్మని ఆహ్వానించాడు. उनको बताया कि तुम कलिशा में आ जाओ। ఈ రోజుల్లో ఏదన్నా సహాయం అని ఉంటే నిజమైన సహాయం ఏమిటంటే ఒకరిని వారి పాపములో నుండి బయటికి తీసుకురావటం, రెండోది యేసుక్రీస్తుని గురించి వారికి పరిచయం చేసి సంఘానికి నడిపించడమే నిజమైన సహాయం. अगर किसी को हम कुछ मदद कर सकते तो अच्छी और हकीकत का मदद क्या है कि किसी एक को उनके पापों के बारे में एहसास दिलाए, मसीह यीशु के बारे में बताए और उनको कलिशा में लेके आए, ये असली मदद है। అసలు నిజమైనటువంటి సహాయం ఇదే. असली मदद यही है। ఆ సహాయం గనక మనం ఇతరులకు చేయగలిగితే अगर इस प्रकार का मदद हम दूसरे के लिए कर पाए तो దేవుని పని మనం చేసినట్టే, तो मानो हम परमेश्वर का ही काम कर लिया, దేవుని కార్యాలను మనం చేసినట్టు. परमेश्वर का कामों को हमने कर लिया है। కానీ लेकिन కొంతమంది कुछ लोग రక్షణ అనుభవం తెలియదు, उद्धार का अनुभव नहीं पता, సంఘాలకు వెళ్ళరు, कलिशा में नहीं जाते, పరిశుద్ధత ఉండదు, न पवित्रता रहती है, ఆజ్ఞలు పాటించరు. न आग्रहों को पालन करते हैं। కానీ लेकिन ఈ ఈజీగా సునాయాసమైన పని ఏంటంటే बड़े आसान का काम क्या है कि ఇతరులకి మరి ఏదన్నా సహాయం చేయటము, दूसरों को कोई मदद करना, ఏదన్నా తినటానికి తినుబండారాలు పంచటము, तो खाने पीने की चीजें उनको देना, పేదలకి ఆహారం ఇవ్వటము, गरीबों को खाना पहुंचाना, పేదలకు సహాయం చేయటము, गरीबों की मदद करनी, ఏదో వాళ్ళ అవసరాలు తీర్చటము, उनके और कोई आवश्यकताओं को पूरी करनी, వాళ్ళకి తినే పదార్థాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవటము, उनकी आवश्यकता को वस्तुओं को देकर उनको संभालना, ఇది చేస్తే దేవుడు చేసినట్టే. ये करने से समझते हैं कि मानो हमने परमेश्वर को ही कर लिया, కాబట్టి దేవుడి పని మేము చేసినట్టే इसलिए सोचते हैं कि हमने परमेश्वर का काम किया है। అని అసలైనటువంటి కార్యాన్ని వదిలిపెట్టి इस तरह सोचकर जो असली काम है उसे छोड़ देते हैं। ఇది పుణ్యకార్యం అని నమ్ముతున్నారు. ये पुण्य काम है करके भरोसा रखते కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే हैं। लेकिन यहाँ का नबी क्या ఇది कहता है? మురిగుడ్ల వంటిది అంటాడు. ये तो मेले चितड़े के बराबर है, बोलता है। యేసు క్రీస్తులో పరిశుద్ధత లేకుండా, मसीह यीशु में पवित्र ना बना పరిశుద్ధమైన రక్షణ లేకుండా, और उद्धार नहीं है, రక్షణ అనుభవాలు లేకుండా, उद्धार का ना अनुभव है, రక్షణ సువార్త వినకుండా, उद्धार का सुसमाचार नहीं सुना విని పరిశుద్ధ జీవితం జీవించకుండా, और सुनकर पवित्र जिंदगी नहीं जिया, ఎన్ని మంచి కార్యాలు మనం చేసినా, उसके बावजूद हम कितने भी अच्छे काम करें, ఎంత మందిని మనం మెప్పించినా, कितने लोगों से भी हम शाबाशी पाए, ఇక క్రైస్తవులైతే ईसाई होगा तो ఇది క్రీస్తు కార్యము, ये मसीह का कार्य है, ఇది క్రీస్తు కార్యమని ये मसीह का कार्य बोल। చాలా మంది పొరబడుతున్నారు. तो बहुत सारे लोग धोखा में हैं, క్రైస్తవులు ईसाई लोग ही, క్రైస్తవులే పొరబడుతున్నారు. ईसाई ही धोखा में అంటే है। ఇలాంటి మంచి పనులు చేస్తే यानी कि इस तरह का अच्छे काम करने से దేవుడు మెచ్చుతాడు, परमेश्वर शाबाशी देगा, మనకు పుణ్యం దొరుకుద్ది, हमें पुण्य मिलेगा, మనకు పరలోకం దొరుకుద్ది. हमें स्वर्ग राज्य मिलेगा। కానీ लेकिन యేసుప్రభు ఒకే ఒక మాట, यीशु मसीह ने की एक बात कहा, అది మానక ఇది చెయ్యండి. वो ना छोड़ते हुए ये भी किया करो। పరిశుద్ధ అవసరం, परिशुद्धता पवित्रता जरूरी है। పరిశుద్ధమైన హృదయంతో पवित्र हृदय के साथ, పరిశుద్ధమైన చేతులతోటి పనులు చేయాలి. पवित्र हाथों के द्वारा परमेश्वर की ఇది काम మనం करना। గుర్తుంచుకోవాలి. इस बात को हम याद रखें। పరిశుద్ధమైన చేతులు, पवित्र हाथ, పరిశుద్ధమైన ఆలోచనలు, पवित्र सोच, పరిశుద్ధమైన హృదయంతో पवित्र हृदय के साथ మనం పనులు చేసినప్పుడు अगर हम काम करते हैं దేవుడు परमेश्वर का, మెచ్చుకుంటాడు. तब परमेश्वर शाबाशी देगा, దేవుడు మెచ్చుకుంటాడు. परमेश्वर शाबाशी देगा। కానీ लेकिन మనకు పరిశుద్ధతే లేనప్పుడు हमारे अंदर पवित्रता ही नहीं है। అవి ప్రవక్త ఏమంటే మురికి గుడ్ల వంటివి అన్నాడు. नबी ने कहा कि ये मेले चितड़े के बराबर है, మురికి గుడ్ల వంటివే. मेले चितड़े के ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో గనక బైబిల్లో గనక చూస్తే, कुछ संदर्भ में बाइबल में देखिएगा तो బైబిల్ ప్రకారంగా बाइबल के अनुसार చూడండి, देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 26వ అధ్యాయము 26वीं अध्याय 8-9 వాక్యాలు 8 और చదివితే 9 वचन पढ़ेगा तो అక్కడ ఒక స్త్రీ
పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడింది. वहां पे एक पापिनी स्त्री करके बताया गया. ఆ స్త్రీ ये स्त्री యేసు ప్రభుకి మరి అత్తరు పూసిన సందర్భంలో यीशु मसीह पर इत्र लगाने वाले संदर्भ में ఆమె దగ్గర ఉన్నటువంటి అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభుని పాదాలకు పూచి उसने अपने पास जो बहुमूल्य इत्र था लाई और यीशु के ऊपर उंडेला. తల నుంచి అరికాలు వరకు ఆయనకి అత్తరు పూసి सर पर से उंडेल दिया. తన కన్నీటితోటి యేసు ప్రభు యొక్క పాదాలు కడిగినటువంటి స్త్రీ గురించి చెప్తున్నప్పుడు जब उस स्त्री ने अपने आंसू से यीशु का पैर धो दिया तो उस औरत के बारे में बात करते ఆ అత్తరంతా యేసు ప్రభు పైన పోసినప్పుడు वो सारा इत्र जब यीशु के ऊपर डाल दिया गया तो ఇక్కడ ఏం రాయబడింది 8వ వచనంలో क्या लिखा है 8वें वचन में. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు అని అడిగారంట. ये देख శిష్యులు ये देखकर 8वें वचन में 26 की मत है. उसकी चेले रिसिया और कहने लगे इसका क्यों सत्यानाश किया गया. దీనిని అమ్మి ఆ వెలకు ఆ బేదలకు సహాయం చేయొచ్చు కదా అని इसे అడిగారు. अच्छे दाम पर बेचकर कंगालों को बांट जा सकता था. ఏదంటే గొప్ప వెలకు అమ్మి ఇది अच्छे दाम में बेचकर బేదలకు ఏదన్నా సహాయం చేయొచ్చు కదా. गरीबों को कोई मदद कर सकते थे ना. అయితే యేసు ఆ విషయాన్ని పురస్కరించుకొని इस संदर्भ में ఆ సంగతి ఆ విషయాన్ని పురస్కరించుకొని इस संदर्भ में చూడండి, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు అని అడిగాడు. 10 में लिखा है ये जानकर यीशु ने उनसे कहा स्त्री को क्यों सताते हो, उसने मेरे साथ भलाई की है. ఒక మంచి పని చేస్తున్న స్త్రీని एक अच्छी काम करने वाली स्त्री को వీళ్ళు గద్దిస్తున్నారు. ये लोग डांट रहे थे. వీళ్ళు ఏమంటున్నారు, ये क्या कह रहे थे. ఎందుకు ఇంత డబ్బంతా ఖర్చు పెట్టి చక్కగా ఈ ఇత్తరం తీసుకెళ్లి గనక అమ్మి గనక మనము మరి ఆ పేదలకు ఇస్తే ఎంత ఆశీర్వాదం, పేదలు తిని తృప్తి పొందుతారు కదా. तो उन्होंने कहा था ये स्त्री ने यीशु पर इत्र डाला तो क्यों इतना बहुमूल्य इत्र बेकार कर दिया. अगर इसे बेच देता और कंगालों में बांट देता वो लोग अच्छी तरह खा के आशीष करता. ఇది శిష్యుల యొక్క ఆలోచన. ये चेलों की सोच था. అంటే యేసుక్రీస్తుతో పాటే ఉన్నారు कहने को यीशु के साथ ही కానీ थे, ఆలోచనలు అయితే వేరుగా ఉన్నాయి. लेकिन उनका सोच अलग था. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनिए. ఆలోచనలు అయితే వేరుగా ఉన్నాయి. उनका सोच तो बिल्कुल अलग था. అందుకని యేసు ప్రభు इसलिए यीशु मसीह 11వ వచనంలో 11वें वचन में 11వ వచనం గనక చూస్తే वचन 11 में देखिएगा तो ఇక్కడ బేదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని कंगाल तो तुम्हारे साथ सदा रहते हैं परंतु मैं तुम्हारे साथ सदैव ना रहूंगा. ఇంకా కొన్ని దినాలకే యేసు ప్రభు యెరూషలేములో వెళ్ళటానికి మరి సిద్ధంగా ఉన్నాడు. कुछ ही दिनों के बाद यीशु मसीह यरूशलेम की जाने की तैयारी में था. ఆయన ఈ పాప మానవాళి కొరకు ఆయన మరణించబోతున్నాడు. वो इस संसार की सभी पापी खातिर मृत्यु होने जा रहे थे. కాబట్టి ఆయన 12వ వచనంలో ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను అని అన్నాడు. उसने मेरी देह पर जो ये इत्र उंडेला है वे मेरे गाड़े जाने के लिए किया है करके बोला. ఇక్కడ చూడండి, या देखिए శిష్యులు కూడా ఏమంటారంటే चेले भी क्या कहते हैं. యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. यीशु मसीह उन्हीं के साथ था. అయితే వీళ్ళు ఈ స్త్రీతో ఏమంటున్నారంటే उन्होंने इस स्त्री से क्या कहा. ఈ అత్తరంతా అమ్మేసి ये सारे इत्र को बेच लेता ఇదంతా అమ్మేసిన తర్వాత ఆ పేదలకు సహాయం చేస్తే ఎంత బాగుండును. तो कंगालों पर को ऊपर मदद करने से कितना अच्छा होता. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే मसीह यीशु क्या कहता है. పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు कंगाल तो सदैव तुम्हारे साथ रहेगा కానీ నేను మీతో కూడా ఉండను. मैं तुम्हारे साथ नहीं रहूंगा. ఎల్లప్పుడు మీతో నేను ఉండను. हमेशा के लिए मैं नहीं रहूंगा. కాబట్టి इसलिए మనం యేసు ప్రభువుకు చేస్తే अगर यीशु मसीह के लिए हम करेगा అందుకంటాడు యేసు ప్రభు అంటాడు, నా నామములో ఒక గ్లాసు మంచి నీరు ఇస్తే చాలు, మంచి నీరు ఇస్తే చాలు ఆ ఫలం పొందుకుంటారు. तो यीशु मसीह ने इसलिए कहा था अगर मेरे नाम से एक गिलास पानी तक भी देगा तो उसका फल जरूर पाओगे. ఇంకా లోకాసు వార్త लूका सुसमाचार 7వ అధ్యాయము 7वें अध्याय 7వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం గమనిస్తే 7:37 में देखिएगा तो ఒక పాపాత్ములైన స్త్రీ గురించి ఇక్కడ కూడా చెప్పబడింది. एक पापनी स्त्री के बारे में यहाँ पे भी बताया गया है. ఇక్కడ 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి
ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. 37 और 38 में लिखा है, इस नगर की एक पापिन स्त्री ये जान कर कि वे फरीसी के घर में भोजन करने बैठा है, संग मरमर के वस्त्र के इत्र लाई और उसके पाँवों के पास पीछे खड़े होकर रोती हुई उसके पाँवों को आंसुओं से भिगोने और अपने सिर के बालों से पोंछने लगी और उसके पाँव बार बार चूमकर उन पर इत्र माला. ఇక్కడ విస్తారంగా రాశాడు. यहाँ पे बड़े साफ साफ लिखा है. ఇక్కడ లోక మత్తయి అయితే కొంచెం వివరణ ఇచ్చాడు. मत्ती तो थोड़ा वैसे ही बताया था. ఇక్కడ లోక ఏం చేశాడంటే విస్తారంగా రాశాడు ఈమె గురించి. लूका तो इस औरत के बारे में और साफ साफ लिखा है. ఎవరింట్లోకి వెళ్ళిందంటే ఈమె किसके घर में गई थी ये? ఒక పరిసయ్యుని ఇంట फरीसी के घर में. యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు. यीशु मसीह को भोजन पे बुलाया था. భోజనానికి పిలిచినప్పుడు जब भोजन पे बुलाया, అక్కడ ఆ స్త్రీ, वहाँ पे वो स्त्री, ఈమె పేరే మరి తెలియదు కదా మనకి, పాపాత్మల స్త్రీ అని చెప్పి బైబిల్లో పరిశుద్ధాత్మ మెన్షన్ చేశాడు. यहाँ पे इनका नाम तो नहीं पता, पापिनी स्त्री बोलकर बाइबल में पवित्र आत्मा ने लिखवाया. ఈమె ఏం చేసిందంటే इसने क्या की? ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద వెనుక తట్టుగా ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను అని రాయబడి ఉంది. तो यहाँ पे लिखा है, संगमरमर के पात्र में इत्र लाई और आंसुओं से और उनके पाँवों को भिगोने लगे और उनके सर पर और पोंछने लगी, पाँव को बार बार छूमने लगी करके लिखा है. ఇక్కడ చక్కగా విస్తారంగా రాస్తున్నాడు. यहाँ पे साफ साफ लिखा है. అయితే तो फिर ఈ పిలిచినట్టు పరిసయుడు ये जो फरीसी ने जो बुलाया था, తనలో ఏమనుకుంటున్నాడంటే, अपने मन में क्या सोच रहा అయ్యో था? ఈమె పాపాత్మల స్త్రీ కదా, ये तो ये पापिनी स्त्री है ना, ఈయనేంటి ये क्या है यीशु? ఆమె పాదాలు తాకనెత్తనాడు. वो क्यों अपने पैरों को छूने देता है उस स्त्री को? అసలు ఆయన ఎంత పరిశుద్ధుడు, वो तो पवित्र है यीशु. యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు. यीशु मसीह कितना पवित्र है. ఎందుకంటే क्योंकि ఇతని కుష్టి వ్యాధి కలిగిన వాడైతే ఈ కుష్టి వ్యాధిని యేసు బాగు చేశాడు. क्योंकि फरीसी एक समय कोढ़ी था, इसे प्रभु यीशु ने ठीक कर दिया था. ఆ కృతజ్ఞతతోటి इसे शुक्रगुजारी के ఈయన साथ, మెస్సయ్య, ये मैसिया है, ఈయన పరిశుద్ధుడు ये पवित्र है, కాబట్టి రాబోయే రాజు इसलिए आने वाला राजा यही है అని ఆయన ఎంత భోజనానికి పిలిచాడు. तो उन्होंने अपने घर में भोजन के लिए बुलाया. ఇప్పుడు లోపల तो ఏమనుకుంటున్నాడంటే, इस वक्त वो अपने मन में क्या सोच అందరూ रहा था? ఈయన్ని ప్రవక్త అంటున్నారు. सब लोग तो इन्हें यीशु मसीह को भविष्यद्वक्ता समझते हैं. అంటారంటే ప్రవక్త. तो भविष्यद्वक्ता सोचते हैं. ప్రవక్త అంటే ఏంటండి? भविष्यद्वक्ता का मतलब ప్రవక్త क्या అంటే है? దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. भविष्यद्वक्ता यानी कि परमेश्वर का आत्मा पाया हुआ है, దేవుని ఆత్మతో మాట్లాడేవాడు, परमेश्वर की आत्मा से बात करने वाला, దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు. परमेश्वर से आमने सामने बात करने वाला, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. परमेश्वर उनसे बात करता है, దేవుని చిత్తం అంతా వాళ్ళకి తెలియజేస్తారు. परमेश्वर का अपना सारा इच्छा उन्हें बता देता है. వాళ్ళు ప్రజలకు తెలియజేస్తారు, वो लोग जाके लोगों को बता देते हैं, ప్రజలను హెచ్చరిస్తారు. लोगों को सावधान करते हैं. కాబట్టి इसलिए ఈయన నిజమైన ప్రవక్త అయితే, यदि कोई ये भविष्यद्वक्ता होता तो ఈయనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరో, ये जान लेता कि ये जो स्त्री उनको छू रही थी ఎటువంటిదో ये कौन है और कैसी स्त्री है, ఎరుగయుండును. ये जान लेता. ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. तो अपने मन में ये सोच रहा था, क्योंकि ये पापिनी स्त्री है बोलकर. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. यहाँ पे एक बात को जाननी है. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, मैं हमेशा कहता रहता हूँ, మన హృదయాలలో ఏమైతే ఆలోచిస్తూ ఉంటాం, हमारे हृदय में जो कुछ सोच उत्पन्न होता నేను है, ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता పరలోకంలో మైకి పెట్టిన పడతాయి అంట. तो ऐसा सुनाई देगा स्वर्ग में, मानो माइक लाउड स्पीकर लगा के सुनाए रहे. మనం లోపల అనుకుంటాం కదా, हम अंदर अंदर ही सोचने वाली बात ఎవరికి है, తెలియకుండా जो दूसरों को पता ना चाहिए. లోపలే అనుకుంటాం, हम अंदर अंदर ही सोचते हैं, లోపలే ఆలోచిస్తాం. अंदर अंदर ही सोचते అవి हैं. పరలోకంలో మైకి పెట్టిన పడతాయి అంట. स्वर्ग में ऐसा सुनाई देगा मानो जैसे लाउड स्पीकर के నేను द्वारा ఎప్పుడు सुनाई మీకు చెప్తా ఉంటాను, देगा. मैं हमेशा कहता हूँ, మనం అనుకున్నాయి మనం చేసిన దేవుడికి తెలియదు అనుకోకూడదు. तो हम जो कुछ मन में सोचते हैं, जो हमने कर चुका है, परमेश्वर नहीं जानता, ये नहीं सोच. దేవుడికి తెలియదులే, नहीं पता, परमेश्वर को तो नहीं पता, మనుషులు ఎవరు చూడట్లేదు, कोई मनुष्य तो देखता ही नहीं है, దేవుడికి తెలియదులే, परमेश्वर को भी नहीं मालूम, నేను చేసేది మంచిదిలే मैं जो कर रहा हूँ अच्छा कर रहा అని हूँ, అనుకోకూడదని इस तरह नहीं सोच. ఈ వాక్యం మనకి ఇచ్చాడు దేవుడు. इसलिए ये वचन हमें दिया है परमेश्वर ने. అతను ఆ పరిసయుడు ये फरसे తనలో తాను అనుకుంటున్నాడు, अपने मन ही में सोच रहा था, బయటికి అనలేకపోయాడు. యేసుతోటి ऊपर से तो नहीं बोल पाया, లోపల అనుకుంటున్నాడు, मन ही मन सोच रहा అరే था, ఏంటినా, ये क्या है, ఈయన ప్రవక్త కదా, ये तो भविष्यद्वक्ता है ना, ఈయన పరిశుద్ధుడు కదా, ये तो पवित्र है ना, ఈయన మెస్సయ్య కదా. ये तो मैसिया है. ఈ పాపాత్మలు స్త్రీ इस पापिनी स्त्री को వచ్చి ఈయన పాదాలు పట్టుకుంటుంది, ये स्त्री आकर उनके पैरों को चूमती है, కన్నీటితోటి పాదాలు తుడుస్తుంది, आंसुओं से पैरों को धो देती है, అత్తరు పూసి తుడుస్తుంది. इत्र डाल रही उनके ऊपर. అసలు ఈ
ఈమె ఎవతో ఈయనకి తెలిస్తే ये कौन है, अगर ये जान लिया होता అబ్బా ఎంత బాగుండును. कितना अच्छा होता। వెంటనే ఈమెను గద్దిస్తాడు, आयन ने వెంటనే ఈమెను గద్దిస్తాడు. तुरंत इसे डांट देता है। ఏమనుకుంటున్నాడు? क्या सोच रहे हैं? వెంటనే ఈమెను గద్దిస్తాడు. पहले से सोच रहा था यीशु मसीह इस औरत को डांटेगा, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. यहाँ से चले जाओ बोलता, అసలు నీకు ముట్టుకోవటానికి ఎంత అధికారం అంటాడు. तो तुम्हें छूने को कोई अधिकार नहीं है, ఎవరిచ్చారు నీకు అంటాడు. किसने दिया तेरा अधिकार? చూడండి పిల్లారా, ऐसा बोलेगा सोचा था, కానీ యేసు ప్రభువు लेकिन यीशु मसीह అలా అనలేదు. ऐसा नहीं कहा। అక్కడ ఏమన్నాడు? उसने क्या कहा? ఎందుకు ఈమెను తొందర పెడుతున్నారు? इसे क्यों जल्दबाजी करते हो? మత్తయి రాశాడు, मत्ती ने लिखा इस बात को, మత్తయి రాశాడు, मत्ती ने लिखा ఎందుకు ఈమెను మీరు తొందర పెడుతున్నారు? इसे क्यों जल्दबाजी करते हो? ఈమె చేసింది మంచిది, इसने जो काम किए हैं वो अच्छा काम है, ఈమె చేసింది చాలా మంచిది. इसने जो कुछ किया है ये बड़ा अच्छा काम है। నిజంగా ఈ సువార్త గనక ఎక్కడెక్కడైతే వినబడుద్దో అనేవాళ్ళు రాబోయే దినాలలో, आने वाले दिनों में जहाँ जहाँ ये सुसमाचार का प्रचार किया जाएगा, ఎక్కడెక్కడైతే వినబడుద్దో जहाँ जहाँ सुनाई जाएगा, తప్పకుండా ఈ యొక్క సంఘటనని, ఈ పాపాత్మ స్త్రీ చేసినటువంటి ప్రతి విషయాన్ని జనాలు జ్ఞాపకం చేసుకుంటారు. जरूर इस पापन स्त्री ने यीशु के साथ जो काम किया है इसके सभी लोग स्मरण करेंगे, ఎందుకంటే क्योंकि ఈయన పాపులను క్షమించడానికి వచ్చాడు. ये पापियों को क्षमा करने के लिए आए हैं, పాపులను క్షమించడానికి వచ్చాడు. पापियों को क्षमा करने के ఒక लिए। సందర్భంలో శాస్త్రులు పరిసయ్యులు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనలు ఖండిస్తూ, एक संदर्भ में जब शास्त्री परिषद गलत सोच कर रहे तो उनको डांटते हुए, డాక్టర్ ఎవరికి కావాలండి? डॉक्टर किसके लिए जरूरत है? वैद्य, రోగులకు డాక్టర్ కావాలి. तो वैद्य जो बीमारियों के लिए जरूरत है। మందులు ఎవరికి కావాలండి? दवाइयाँ किसके लिए चाहिए? రోగం వచ్చిన వాళ్ళకి కావాలి. जो रोगी है उसको चाहिए था। రోగులు డాక్టర్ దగ్గరికి వెళితే रोगी वैद्य के पास जाएगा, మందులు ఇస్తాడు, वो दवाई देगा, ఇన్ని నెలలు వాడుకో అని. इतना महीना इसको यूज करना बोलेगा, ఇన్ని నెలలు వాడుకొని మందులు ఇస్తాడు. इतना महीना खाना बोलकर वो दवाई देता है। కానీ लेकिन పాపులను రక్షించడానికి నేను వచ్చాను. इसलिए कहता है मैं पापियों को बचाने के నేను लिए आया हूं। పాపులను రక్షణకు వచ్చాను కానీ इसी प्रकार मैं पापियों को बचाने के लिए పాపులను आया हूं। శిక్షించడానికి నేను రాలేదు. पापियों को दंड देने के लिए नहीं आया లోకాసు వార్తలో ఈ మాట చెప్పాడు. हूं। लूका सुसमाचार में बात कहा మనం था, చదువుకుంటున్నాం. हम पढ़ रहे हैं। ఏమంటాడు? क्या कहते నేను हैं? పాపులను నశింపజేయుటకు రాలేదు, मैं पापियों को नाश करने के लिए नहीं आया हूँ, నశించదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, नाश हुए को ढूंढ कर बचाने के लिए आया हूँ, రక్షించడానికి వచ్చాను. बचाने के लिए आया हूँ। ప్రతి ఒక్కరి పైన ఆయన కృపా దృష్టి ఉంది. हर एक के ऊपर उनके अनुग्रह का नजर ప్రతి है, ఒక్కరూ రక్షించబడాలి. हर एक जन उद्धार पाना है। ప్రియులారా, प्रियो, ఈ దినాలలో इन दिनों में క్రైస్తవుడు అనబడిన వాడు जो గాని, ईसाई कहलाते हैं క్రైస్తవని వేతరుడు గాని, या इस गैर मसीह क्यों ना हो, వాళ్ళు అనుకుంటారు वो सोचते हैं పాపం చేస్తున్నాం కదా, पाप तो कर रहे ना हम, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, परमेश्वर हमको प्रेम करता है, మాకేం నష్టం కలగట్లేదు हमारे కదా, लिए कोई नुकसान नहीं हो रहा है ना, మాకేం నష్టం हमारे కలగట్లేదు लिए तो కదా. कोई नुकसान नहीं हो रहा है ना। నిజంగా सोचते हैं। పాత నిబంధన చదివిన వాళ్ళు అయితే, अगर पुराने नियम पढ़े हुए लोग होता, పాత నిబంధన చదివిన వాళ్ళు అయితే, पढ़े लिखे होते పాత पुराने नियम నిబంధనలో का, దేవుడు అప్పుడే వాళ్ళకి శిక్ష అనుభవించి पुराने नियम శిక్షించాడు के కదా. अनुसार तो उसी वक्त उनको दंड देता था। ఇప్పుడు నేను పాపం చేస్తున్నా, अब तो मैं पाप भी कर रहा हूँ, నన్నేం అంటలేదు, मुझे तो कुछ नहीं करता, నాకేం శిక్ష मुझे ఇవ్వట్లేదు, कोई दंड नहीं देगा। కాబట్టి నేను చేసేది మంచిది అనుకుంటున్నారు. इसलिए इंसान सोच रहे मैं जो कुछ कर रहा हूँ अच्छा ही कर रहा हूँ। ప్రియులారా, प्रियो, యేసు ప్రభుని मसीह यीशु को కృపా సత్య సంపూర్ణుడిగా పంపించాడు. अनुग्रह सच्चाई से पूर्ण करके भेजा है। ఇది మర్చిపోతున్నారు. इस बात को भूल जाए, వాక్యము తెలియకే పొరపాటు పడుతున్నారు. वचन को ना जानते हुए धोखा में रह रहे, మనకు అప్పుడప్పుడే శిక్ష దొరకట్లేదు. हमें तुरंत ही दंड नहीं मिल रहे। పాత నిబంధనలు అయితే అప్పుడప్పుడే శిక్ష, पुराने नियम में तो तब की तभी दंड मिल जाता था, అప్పటికప్పుడే శిక్ష तब की तभी दंड मिल जाते थे, అమలైపోద్ది, तुरंत लागू हो जाता था, అమలైపోద్ది. लागू होती थी। కాబట్టి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఖచ్చితంగా, ఖండితంగా, పరిశుద్ధంగా ఉంటేనే వాళ్ళు బ్రతికేది. तो इसलिए उन दिनों में इजराइल बिल्कुल पवित्र रहते तभी वो जी पाते थे। ఏదన్నా చిన్న లోపం వచ్చినా अगर कोई कमी हो गए उनके अंदर రాళ్లను పెట్టి బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి. तो बाहर निकाल कर उनको पत्थरों से मार डालना था। ఇప్పుడు ఆ పాత నిబంధన చదువుకున్న వాళ్ళు, अभी जो पुराने नियम को पढ़े हैं మన క్రైస్తవులు हम ईसाई में से ఇప్పుడు అనుకుంటారు आज सोचते हैं మేము ఎంత తప్పు చేస్తున్నాం, हम इतना भी गलत कर रहे ఇది తప్పు అంటున్నారు. तो गलत बोल रहे लोग, అంటే వాళ్ళకి తప్పు అనిపిపోవచ్చు, लेकिन शायद उनको नहीं लग रहा होगा, కానీ తప్పు అంటున్నారు. लेकिन बोल रहे मैं गलत कर रहा తప్పు हूँ। అయితే దేవుడు నన్ను శిక్షించాలి కదా, अगर गलत हो तो परमेश्वर मेरे को दंड देना चाहिए, నన్ను శిక్షించాలి కదా, मुझे दंड देना ఇది నేను चाहिए, హాయిగా ఉండానే. मैं तो बड़ा आराम से हूँ। కానీ ప్రియులారా, लेकिन प्रियो, అక్కడ రాయబడి ఉంది, वहाँ लिखा हुआ है ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. वही वचन देहधारी होकर अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर हमारे बीच कृपा। में डेरा डाला। కృప अनुग्रह, కృప ఇవ్వటానికి వచ్చాడు కానీ अनुग्रह दिखाने के लिए आए हैं, క్రోధం చేయటానికి రాలేదు మన మీద. तो हमारे पर गुस्सा करने के लिए नहीं आया। ఇంకా నిజంగా చెప్పాలంటే और भी बताना होगा, మన మీనున్న క్రోధం అంతా యేసు ప్రభు మీద పెట్టుకొచ్చాడు.
तो हमारे ऊपर जितना आक्रोश था सारा गुस्सा यीशु मसीह के ऊपर మన మీద ఉన్న క్రోధం అంతా యేసు ప్రభు మీద తీసుకొచ్చి हमारे ऊपर क्या हर एक प्रकार का गुस्सा मसीह యేసు ప్రభువును సిలువలో यीशु मसीह को क्रूस पर బలికి అప్పగించి बलि के लिए सौंप दिया। ఆయన రక్తము గార్చినప్పుడు जब उन्होंने लहू बहाया, ఆ రక్తాన్ని ఎవరైతే వేడుకుంటారో యేసుని ఎవరు నమ్ముతారో వాళ్ళ పాపాలన్నీ క్షమిస్తానని చెప్పాడు। तो उस लहू पर जो कोई भरोसा करेगा, यीशु को पुकारेगा, उन सबके पापों को क्षमा कर दूंगा बोला परमेश्वर। అంటే కృపే यानी कि अनुग्रह ही నీ బ్రతుకులో నా బ్రతుకులో आपकी मेरी जिंदगी में మనం ఎంతకాలం బ్రతుకుతాం, जब तक हम जिंदा रहेंगे, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, कितने साल हम जिएंगे, ఎన్ని సంవత్సరాలను బతకని चाहे कितना भी साल जिए, మనం ఎన్ని తప్పులు చేసినా हम कितना भी गलत करने ఎన్ని पर తప్పులు చేసినా వెంటనే మనకు శిక్ష అమలు జరగదు। तुरंत तो हमारे ऊपर दंड लागू नहीं हो रहे, శిక్ష అమలు జరగదు, दंड लागू नहीं होता। తన చిత్తానుసారంగానే చేస్తాడు। परमेश्वर अपने इच्छा के अनुसार ही करता है, అందుకని మనం దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేయకూడదు, इसलिए हम परमेश्वर का आज्ञा का विरुद्ध नहीं करनी चाहिए, ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేయకూడదు। आज्ञाओं का विरुद्ध नहीं करना అందుకని चाहिए। మత్తయి సువార్త इसलिए मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5वीं अध्याय 9వ వచనం గనుక మనం చూస్తే 5 की 19 देखेगा तो ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి ఆ మనుషుడు అలాగూ మీరు కూడా ఆజ్ఞలు పాటించండి అంటే పరలోక రాజ్యంలో అతను అల్పుడైపోతాడంట। तो कहा कि इसलिए जो कोई इन छोटे से छोटी आज्ञाओं में से किसी एक को तोड़े हाँ। और वैसे ही लोगों को सिखाए, वे स्वर्ग राज्य में सबसे छोटा कहलाएगा। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5वीं अध्याय का 19వ వచనములో 19वीं वचन 19వ వచనములో 19 में కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయి బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పనబడును, అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును। तो लिखा है, इसलिए जो कोई इन छोटे से छोटी आग्रहों में से किसी एक को तोड़े और वैसे ही लोगों को सिखाए, वे स्वर्ग राज्य में सबसे छोटा कहलाएगा, परंतु जो कोई इन आग्रहों का पालन करेगा, वह विनय सिखाएगा, वही स्वर्ग के राज्य में महान कहलाएगा। నేను చెప్పాను ఒకసారి మీకు, मैंने बताया था एक बार, నీకు గుర్తుందో లేదో, पता नहीं आपको याद है कि नहीं। స్వర్గ పరలోక రాజ్యములు అల్పుడు అంటే ఏందో తెలుసా? स्वर्ग राज्य में छोटे होने का मतलब क्या है? యేసు ప్రభు మేఘాల మీద ఎత్తబడ్డావు, जब यीशु मसीह बादलों में आएगा ना, तब नहीं उठाया जाएगा। ఒకసారి చెప్పాను మీకు एक గుర్తుందో बार లేదో। बताया था, पता नहीं आपको याद है कि नहीं। మొన్న ఈ మధ్యన మన యొక్క యానివర్సరీ వచ్చిన సిస్టర్ కూడా నన్ను అడిగింది, तो यानवसे में एक बहन आई थी, उसने मेरे से पूछी, అయ్యా అల్పమైనటువంటి ఒకదానిని మీరి అలాగు చేయువాడు పరలోక రాజ్యం అల్పు అంటే ఇది అర్థం ఏంటి అని అడిగింది। तो उन्होंने बोला था इन आग्रह में से छोटे आग्रह में से किसी एक को तोड़ेगा तो ऐसे सिखाएगा, तो वो प्रभु के राज्य में छोटा कैसा है करके पूछा। అమ్మా ఇతను పరలోక యేసు ప్రభు మేఘాల మీద పరలోక రాజ్యానికి వెళ్ళడు। तब मैंने बताया, जब यीशु मसीह बादलों में आएगा तब ये उठा लिया नहीं जाएगा। మనం ఈ లోకపరంగా మాట్లాడితే अगर हम इस संसार के अनुसार बात అంటాం करें కదా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని। तो हम बोलते हैं ना, अपनी किस्मत को जांचे, మనం చాలా కాలం అంటాం మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటాం। अपने किस्मत को जांचना चाहिए। ఇతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే, बस ये अपनी किस्मत को जांचने वाला समझो, పరీక్షించుకోవటమే। जांचने वाला है। అన్ని పరిస్థితులు సక్రంగా ఉన్నప్పుడే ప్రభువులో जब ఎదగలేకపోతున్నామే। ये सारी हालत अच्छा था तभी हम प्रभु में नहीं बढ़ पा रहे। సంఘం ఎత్తబడిన తర్వాత जब कलिशा ही उठा लिया गया, 7 ఏండ్లు భయంకరమైన శ్రమల్లో 7 वर्ष के भयानक क्लेश में ఇతను తట్టుకుంటాడా? क्या ऐसा इंसान बर्दाश्त करेगा क्लेशों ఇప్పుడు का? అల్కా పుల్కా సమస్యలు వస్తేనే తట్టుకోలేకపోతున్నామే, आजकल के हल्का फुल्का समस्या आने से ही हम बर्दाश्त नहीं कर पा వాటిలో మనం పడిపోతున్నామే, रहे। उसी की वजह से हम गिर जाते हैं, దేవుని ఆజ్ఞల్ని మీరిపోతున్నామే। परमेश्वर के आग्रहों को छोड़ देते हैं, ఆజ్ఞల్ని తెలిసి కూడా తెలియనట్టుగా మనము వాటిని చేయకుండా ఉంటున్నామే। आज्ञाओं को जानते हुए भी अनजान बनकर हम रह जाते हैं। రేపు ఇతను కనుక ఎడవబడితే ऐसा इंसान कल का दिन छोड़ा 7 जाएगा, ఏండ్లు శ్రమలో తట్టుకుంటాడా? क्या 7 वर्ष के क्लेश में बर्दाश्त करेगा? ఏమన్నాడు? 7 ఏండ్లు శ్రమల్లో 7 वर्ष के क्लेश में ఎవరైతే ఆ ముద్ర వేచుకోరో जो कोई उस मोहर नहीं लगवाएगा, వాళ్ళు वे రేపు कल का दिन ఆ 7 ఏండ్లు శ్రమలు అయిపోయినాక వచ్చినప్పుడు వాళ్ళలో కలుస్తారని రాయబడింది బైబిల్। तो 7 वर्ष की क्लेश खत्म होने के बाद जब आएगा तो मिलेंगे करके लिखा हुआ है। వీళ్ళకేది లేదు। इन ऐसा लोगों को कुछ नहीं है। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? ఇదిగో ఇది నా శరీరము, ये मेरी देह है, ఇది నా రక్తం, ये मेरी लहू है, నా శరీరము
తిని मेरा शरीर को खाए, నా రక్తము తాగిన వాడికి मेरा लहू को जो पिएगा నిత్య రాజ్యంలో अनंत जीवन में, నిత్య రాజ్యంలో अनंत जीवन వారసులు అవుతారన్న. वारिस होंगे। అయితే तो फिर మళ్ళీ నా తండ్రి రాజ్యంలో మీరందరూ వచ్చేంత వరకు जब तक तुम मेरे पिता के राज्य में नहीं आओगे, నేను ఇది ముట్టుకోను मैं అన్న. इसे नहीं छूऊंगा बोला। అంటే यानी कि మళ్ళీ మనతో పాటు फिर जब हमारे పరలోక साथ రాజ్యంలో स्वर्ग राज्य में 7 ఏండ్లు హిందు ఉంటది మనకి. तो 7 वर्ष की बोझ होगा। అక్కడ సకల స్థుతులు ఉంటాయి, वहाँ पे प्रभु की स्तुति करते हुए కోట్లాది దూతలతోటి అక్కడ మనం కలిసి ఉంటాం. करोड़ों दूतों के साथ हम मिलके रहेंगे। మనకంటే ముందు పాత నిబంధన భక్తులు పరిశుద్ధులు వెళ్ళారు, వాళ్ళతో కలిసి జీవిస్తాం. हमसे पहले पुराण के भक्तगण जो पवित्र गए थे उनके साथ मिले ఈ रहेंगे। అల్పులు అక్కడికి రారు, ये छोटे जो कहलाए गए ना वो वहाँ नहीं आएंगे, వీళ్ళు అలుపులు ఎత్తబడరు. ये नहीं उठा लिया వీళ్ళు जाएंगे। చిన్న చిన్న విషయాలను కూడా తప్పులు చేస్తా तो ఉంటారు, छोटी मोटी विषय में भी गलती कर बैठने वाले వాటిని ये लोग, పట్టించుకోరు वो अच्छा ध्यान नहीं रखते పట్టించుకోరు. वचनों पर ध्यान नहीं देते। అందుకని इसलिए ఇక్కడ సీమోన్ని యేసు ప్రభు ఏమన్నాడంటే, यहाँ से मौन से यीशु मसीह ने क्या कहा, ఇక్కడ ఒక చక్కని ఉపమానం చెప్పాడు. यहाँ पे एक छोटा सा दृष्टांत बताया। 41వ వచనంలో లోకాసు వార్త 7:41లో ఒక చిన్న ఉపమానం చెప్పాడు. लूका का 7:41 में एक दृष्टांत बताया। అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉన్నారు, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడో అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాడంట. 7:41 लूका सुसमाचार के इसी महाजन के 2 देनदार थे, एक 500 और दूसरा 50 देनार का देनदार था। जब उनके पास पटाने को कुछ ना रहा तो उसने दोनों को क्षमा कर दिया। इसलिए उनमें से कौन उससे अधिक प्रेम ఎవరిని रखेगा, ఎక్కువగా ప్రేమించాడు? कौन अधिक प्रेम रखेगा। ఇక్కడ సీమోన్ అంటాడు, यहाँ सैमोन कहता ఎవరికి है, ఎక్కువగా ఇవ్వాలో నిజంగా అతన్ని ఎక్కువ ప్రేమించావు. तो कहता है कि जिसको ज्यादा देना था उसी को तुमने ज्यादा प्रेम किया। 500 దేనారాలని ఎక్కువగా ప్రేమించాడు, 500 देनार वाले क्यों ज्यादा प्रेम किया, ఎందుకంటే అతను 500 దేనాలు ఇవ్వాలి. क्योंकि वो 500 देनार देना था, అతన్ని క్షమించాడు. उसको भी क्षमा किया। 50 దేనారాలు ఇచ్చిన అతన్ని కూడా క్షమించాడు. तो 50 देनार वालों को भी क्षमा कर दिया। కాబట్టి క్షమించాడు ఈయన, ये दोनों को क्षमा कर दिया, వాళ్ళిద్దరిని క్షమించేశాడు. दोनों को क्षमा कर दिया। అందుకు ఆయన వైపు తిరిగి అంటాడు, तब उसके ओर फेर कर कहता है 44వ వచనంలో 44 वचन में, ఆ స్త్రీ వైపు తిరిగి అంటాడు, स्त्री की ओर फेर कर कहता है, సీమోను, सैमोन, చూడండి సీమోను అని పిలుస్తున్నాడు. सैमोन करके बुलाते ఈ हैं। స్త్రీని చూచుచున్నావే, स्त्री को देखता है ना, నీ ముందు ఈ స్త్రీ ఉంది, तुम्हारे सामने है ये स्त्री, నువ్వు ఆమె చేసింది చూస్తున్నావు. उसका काम तुमने देखा। నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకకు తుడిచింది. मैं तेरे घर में आया परंतु तूने मेरे पाँव को धोने के लिए पानी नहीं दिया, इसलिए ने मेरे पाँव आंसुओं से भिगोकर अपने बालों से पोंछा। అంటే నీళ్ళు కూడా ఇలా, यानी कि पानी भी नहीं दिया, ఇది ఏమంటాం, మర్యాద లేనోళ్ళు అంటాం. यानी कि मर्यादा नहीं पता इन्हें, మర్యాద లేదు వీళ్ళకి. मर्यादा नहीं मालूम। ఇంటికి వచ్చాడు, घर आया है, ఆ దినాలలో उन दिनों में నీళ్ళు ఇచ్చంట కాళ్ళు కడుగుతారంట. तो पैर पानी देकर पैर भी धोते हैं। పేదలైతే अगर गरीब होता, ఇంటికి బంధువులు వస్తే, ऐसे रिश्तेदार आते हैं, రక్త సంబంధులు వచ్చినా, कोई रिश्तेदार कोई भी रिश्तेदार आते हैं, ఎవరు వచ్చినా कोई भी आए నీళ్ళు అలా కాళ్ళు కడుగుతారంట. पानी ले जाकर उनके पाँव को धोते हैं। బాగా ఉండేవాళ్ళు అయితే, अगर ज्यादा पैसा वाला होता, ధనికులైతే धनी होते, బానిసలను కొనుక్కొని, अपने दास होते जो गुलामी है, బానిసలను కొనుక్కొని गुलामी को रखते हैं, బానిసలు ఆ పనులు చేస్తారు. तो गुलाम जो है वो उनका पैर धोते हैं। అంటే బాగా ధనవంతులు, अगर धनी होता तो బాగా డబ్బు ఉండేవాళ్ళు जिनके पास पैसा ज्यादा ఆ है ఇళ్లలో పనులు చేయడానికి బానిసలను కొనుక్కుంటారు. तो अपनी गुलामी को खरीदते हैं, वो पैसा देकर వాళ్ళు కడుగుతారు కాళ్ళు, वो लोग जाके पैर धोते हैं, వీళ్ళు కడగరు. खुद नहीं धोते। అందుకేసే అన్నాడు, इसलिए ईश्वर ने कहा ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది చాలా భయంకరం. धनी जो है स्वर्गराज में जाना नामुमकिन है। ఆ దినాలలో ఈ పరిచయులు లాంటి వాళ్ళు, इन दिनों में परिचयों के समान है। ఎవరి పరిచయుడు? कौन है ये फरिसी? యేసుని ప్రవక్తని నమ్మాడు, यीशु को तो भविष्यद्वक्ता करके यकीन किया, యేసు ద్వారా అద్భుత కార్యాలు పొందుకున్నాడు. यीशु के द्वारा अद्भुत कार्यों को కానీ पाया, క్రమం తెలియదండి, लेकिन नियम नहीं पता, క్రమం తెలియదు. नियम नहीं मालूम। అందుకే చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలను కూడా జాగ్రత్తగా మనం పాటించాలి. इसलिए छोटी छोटी विषयों को भी बड़े ध्यान से पालन करना है। నేను ఎన్నోసార్లు చెప్తాను, मैंने कई बार बताया, పెద్ద పెద్ద
తప్పులు మనం చేయమండి. बड़े बड़े गलतियां तो हम नहीं करते, మనం క్రైస్తవులం కాబట్టి हम ईसाई है ना, పెద్ద తప్పులు చెయ్యం. बड़े बड़े गलतियां नहीं करते, చిన్న చిన్న తప్పులు చాలా కోకోలలుగా ఉంటాయి. छोटे मोटे गलतियां वो बहुत होंगे, మర్యాద లేని మాటలు, बिना मर्यादा की बातें करते हैं, ఆలోచించిన మాటలు बिना सोचे समझे बातें करते చాలా हैं, ఉంటాయండి. कई सारे बोलते हैं। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा అల్పమైనటువంటి ఈ ఆజ్ఞలో అల్పమైన చాలా అల్పమైన వాటిని. इन आग्रहों में जो छोटी सी छोटी है, ఏంటి ఇక్కడ అల్పమైంది? क्या है ये छोटा विषय? ఒకటేమన్నాడు, ये क्या कहा? ఈయనేం ప్రవక్తరా బాబు, ये क्या भोजता था भाई? ఇదేంటి? ये क्या है? ఈ పాపాత్మురాలు ये तो पापिनी स्त्री है, ఈ వచ్చి కాళ్ళు కొట్టుకుంటుంది, ये तो पैर छू रही थी, ఈయన చూస్తా ये ఊరుకున్నాడు. देखता रह गया। అసలు ఏం చేయాలి? आखिर क्या करना चाहिए? ఒక్కసారి కాలు జాడించి తండ్రి పో, एक बार लात मार के भगाना चाहिए, వెళ్ళిపో, चले जा, నువ్వు పాపాత్మురాలు స్త్రీవి, तुम तो पापिनी स्त्री हो, నేను పరిశుద్ధుణ్ణి, मैं हूँ पवित्र, నా కాళ్ళు పట్టుకుంటావు నువ్వు. मेरे पैरों को छूते हो, చూసారా? ऐसा बोल। అందులో మగవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. तो यहाँ पे सारा आदमी है, ఆ దినాలలో ఆడవాళ్ళు ఎన్నికలు లేనిగా ఉన్నారు. उन दिनों में औरतों को कोई गिनती में नहीं అక్కడ रखते थे। శిష్యులు ఉన్నారు. वहाँ पे चेले ही चेले थे, మరి ఇంతమంది మగవాళ్ళలోకి వచ్చింది. इन इतने सारे आदमियों के बीच में आ गए। అందుకే పౌలు గారు అంటాడు గలతీ పత్రికలో, इसलिए पौलुस बोलते हैं गलतियों के पत्र में, క్రీస్తులో ఉన్నప్పుడు మగవారని గాని ఆడవారని గాని ఆడ భేదం మగాని భేదం లేదండి. तो जो मसीह यीशु में ना, उनके लिए कोई स्त्री पुरुष का भेद नहीं है। యేసు ప్రభు పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఉండదు. यीशु मसीह का जो काम जो करते हैं वो स्त्री और पुरुष करके कोई भेद नहीं క్రీస్తులో होता। రక్షించబడి అందరూ బరాబర్గానే ఉంటారు, यीशु मसीह में उद्धार पाए लोग सब बराबर होते हैं, బరాబర్గానే ఉంటారు. बराबर ही होते हैं। ఇక్కడ భేదాలు ఉండవు, यहाँ पे कोई भेदभाव नहीं होता, సమానత్వం ఉంటది. तो सब लोग बराबर ही रहेंगे। నేను ఒక సంఘానికి వెళ్ళాను, मैं एक गलशे में गया था, ఢిల్లీలోనే दिल्ली में। వెళ్తూ ఉంటాను. मैं कभी कभी जाता रहता हूँ, ప్రతి సోమవారం అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. हर एक सोमवार को जाया करता था। 97, 96, 95 సంవత్సరాలలో तो 96, 97 की उस साल में అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. वहाँ पे एक पासवान था। ఆయన ఏమంటారు సార్, क्या बोलता पता है? अम्मा मुझे माफ कर दो, आप लोग गैर मसीहा है तो बगल में बैठो అంటాడు. మీరు క్రైస్తవులు కాదు కాబట్టి మీరు ఆ పక్కన కూర్చోండి అంటాడు. तो हाथ जोड़कर बोलते हैं तुम गैर मसीह हो इसलिए तुम अलग बैठो करके बोलता था। క్రైస్తవులు అనేవాళ్ళు అంటాడు, పుట్టు క్రైస్తవులు అనేవాళ్ళు ఇటు కూర్చోండి. तो पैदाइशी मसीह जो है अलग बैठो बोलता है। ఎవరైతే క్రీస్తువేతరులు ఉన్నారో క్రీస్తులు క్రైస్తవులు కాదో ఇదిగో మీరు ఈ పక్కన కూర్చోండి. जो ईसाई नहीं है, गैर मसीह है, आप लोग अलग बैठो बोलता था। చూసారా देखा ఎంత భేదము? तो कितना भेद दिखाते, ఎవరండి? फर्क दिखाते। कौन? కాపర్లు. चरवाहे। కానీ लेकिन వాళ్ళల్లో వాళ్ళ హృదయం పరిశుద్ధంగా లేదు, उनका हृदय पवित्र नहीं था, పరిశుద్ధంగా లేదు. नहीं था पवित्र, వాళ్ళు లోక కార్యాల్లో మునిగున్నారు. वो संसार के विचारों में भरे हुए हैं। అసలు ఇంకోటి ఏంటంటే एक और बात क्या है कि 7:15 దాటితే ఆపేయమంటారు. तो 8:30 या 7:30 या 8:15 होता तो वो बोलते वचन को बंद करो बोल के हाथ उठाते हैं कि वचन बंद करो। నేను పైనుండి వాక్యం చెప్తా ఉంటే मैं ऊपर खड़ा होकर वचन बताता था, 7:15 ఎట్ట అంటారు. तो वो लोग 7:30 या 7:15 बजे हाथ उठाते हैं। నేను ఒక రోజు నేను ఆపలేదు. मैं एक दिन नहीं रोका था। చక్కగా అందరూ అంటున్నారు, బాగా చెప్తున్నారు, చెప్పండి అయ్యగారు చెప్పండి అయ్యగారు అంటున్నారు. बाकी लोग बोल रहे थे अच्छे बता रहे वचन और बताइए बोल रहे थे। అక్కడ శాస్త్రులు పరిసయ్యులు లాగా ఉంటారు 4-5. वहाँ पे शास्त्री फरीसियों के समान 4-5 लोग होते हैं। వాళ్ళు అంటున్నారు, कह रहे थे ఏమైందని పాష గారు, कुछ नहीं पास्टर जी, సీరియల్ మొదలవుతాయి, तो सीरियल शुरू हो जाती है, 8 గంటలకల్లా సీరియల్ మొదలవుతాయి. 8 बजे तक सीरियल शुरू हो जाती है। కాబట్టి అందరూ సీరియల్ చూసుకుంటారు. ये लोग सब सीरियल देखते हैं, కాబట్టి 8 గంటలకు 8:15 వదిలిపెట్టే సీరియల్ इसलिए 7:45 तक तो इन्हें छोड़ना पड़ेगा। అని అంటున్నారు నాతో. खुद बोल रहे मेरे से। వాళ్ళు చక్కగా సిగరెట్ ముట్టి తీసుకుని తాగుతూ వస్తారు. तो वो तो मंदिर में भी सिगार लेके पीते हैं बैठकर। ఎప్పుడైతే నేను వెళ్ళానో जब मैं गया था దగ్గర సంవత్సరం నేను సువార్త అందించాను. तो साल भर मैंने उनको सुसमाचार सुना। పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేసిన. तो पवित्रता का मतलब क्या है मैंने అసలు పరిశుద్ధత అంటే ఏంటి? आखिर पवित्रता का मतलब क्या है? అల్పమైన వాటిలో ఒకదానిని మీరి तो छोटे छोटे आग्रहों में से एक को भी उल्लंघन करेगा। చివరికి వాడు తెలుసుకుంది ఏంటంటే अंत में उन्होंने क्या जान लिया? వీళ్ళు పాపులు అని తెలుసుకున్నారు. ये लोग पापी है करके जान लिया। వీళ్ళు సేవకులు పాపులు అని అర్థమైపోయింది. वहाँ पे పరిచర్య करने वाला सेवक जो है पापी है करके लोग समझ गया। నన్ను ఒకసారి భోజనం చేసి వెళ్తారు రండి పాష గారు అంటారు. तो कई बार भोजन के खाने के लिए मेरे को रोकते थे। నేనంటాను मैं बोलता అయ్యా था మీరు కూడా రండి అయ్య గారు అంటారు. आप उनको भी बोलता था तुम भी आ जाओ करके। వాళ్ళు ఏమంటారు తెలుసా, वो అయ్యా लोग क्या बोलते पता है? వాళ్ళని పిలవద్దు, पास्टर जी उन्हें मत बुलाना, వాళ్ళు పరిశుద్ధులు కాదు. वो पवित्र नहीं है जो सेवक कहला है। మీరు పరిశుద్ధులు, आप पवित्र हो, మీరు పరిశుద్ధులు. आप पवित्र మీ हो। పక్కన కూర్చోటానికి కూడా వాళ్ళు తగరు.
ఉండరు. वो आपके बगल में बैठने के लिए भी योग्य नहीं है बोलते కాబట్టి వాళ్ళు మీ పక్కన కూర్చోకూడదు, हैं। इसलिए आपके बगल में नहीं बैठना వాళ్ళు चाहिए। పాపులు वो पापी है बोलते అని थे, అనేవాళ్ళు. వాళ్ళు इस तरह कहते थे। ఇప్పుడు నేనేవాడిని, मैं कहता था, అమ్మా పాపుల్ని ప్రేమించడానికి యేసయ్యొచ్చు. मैं कहता बहन मसीह यीशु इसलिए आए थे पापियों को प्रेम करने के लिए। వీళ్ళలో ఉన్న పాపాన్ని మనం దేశించాలి, इनके अंदर के पाप को हम घृण करना కానీ चाहिए, వీళ్ళని ప్రేమించాలి. लेकिन इन्हें प्रेम करना चाहिए। వీళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. इनके अंदर प्रेम को घृण कर, पाप को प्रेम घृण करना వీళ్ళలో ఉన్న चाहिए। పాపాన్ని ఎత్తి చూపించండి, మీరు इनके पाप को उठा के दिखाइए, మీరు చూపించండి, आप दिखाइए, కానీ వీళ్ళని ప్రేమించండి, लेकिन इनको प्रेम कीजिए, ప్రేమించండి. प्रेम करो। యేసు ప్రభు కూడా यीशु मसीह పాపుల మధ్యలోకి వెళ్ళి భోజనం చేశాడు. पापियों के बीच में रहकर भोजन खाया, సుంకర్లు कर देने वाले, సుంకర్లు कर మధ్య लेने वाले के बीच में, పాపుల మధ్యలోకి వెళ్ళి पापियों के बीच में ఆయన जाकर భోజనం చేసి उन्होंने भोजन किया। అక్కడ ఆయన ఆ విషయాలు చెప్పటం మొదలు तो పెట్టాడు. वहां पे उन्होंने सुसमाचार सुनाया। అందుకే ఇక్కడ అంటాడు, इसलिए कहता है, అయ్యా నేను వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్లు ఇవ్వలేదు, जब मैं आया तो तुमने पाँव को धोने के लिए पानी नहीं కానీ दिया, ఈమె ఏం చేసిందంట? लेकिन इसने क्या किया, ఏం చేసింది? क्या किया, ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడచడం మొదలు పెట్టింది. पर इसने मेरे पाँव आंसुओं से भिगाए और अपने बालों से पोंछने लगी। నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు గాని तुमने तो मुझे ना चूमा, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటూ మానలేదు. जब से मैं अंदर आया हूं तब से लेकर ये मेरी पाँव को छूमना नहीं छोड़ा। ఈ నీవు నూనెతో నా తల అంటలేదు గాని तुमने मेरे सिर पर तेल नहीं मला, ఈమె నా పాదములను అత్తర పూస్తుంది. इसने मेरे पाँव पर इत्र मला है। చూడండి ఏమంటున్నాడు, देखिए क्या कहता ఈ है, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. इसलिए मैं तुमसे कहता हूँ कि इसके पाप जो बहुत थे क्षमा हुई, क्योंकि इसने बहुत प्रेम किया है। ఇప్పుడు అంటాడు, फिर कहता నీ है, పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. तब यीशु ने उस स्त्री से कहा, तेरे पाप क्षमा हुए। యేసు ప్రభు దగ్గరికి రాకముందు పాపి, यीशु मसीह के पास आने से पहले वो पापी थी। ఊర్లో వాళ్ళందరూ పాపి 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 అన్నారు. सब लोग उनके पापिनी स्त्री कहा था। ఈ పరిసయ్యుడు కూడా ఆయన పాపి అన్నాడు. ये फरीसी ने भी उसे पापिनी स्त्री కానీ कहा। యేసు దగ్గరికి వచ్చింది, जब यीशु मसीह के पास आई, వచ్చి आकर ఏం చేసిందండి? क्या किया, కన్నీరు గారుస్తుంది, आंसू बहाए, పాపాలు ఒప్పుకుంటుంది. पापों को मान रही, ఈయనే నా కొరకు చనిపోయే మెస్సయ్య, ये मेरे लिए मरने वाला मैसिया है। ఈమె నా భూస్థాపత నిమిత్తము ఈ అత్తరు నా మీద జరుగుతుంది. तो यीशु ने कहा था, मेरे गाड़े जाने के लिए इत्र मेरे ऊपर लगाए करके। నిర్గమాకాండములో निर्गमन की पुस्तक में వారు సుగంధ ద్రవ్యాలతో అత్తరు చేసుకుని वो सुगंध द्रव्य लेकर इत्र बनाकर ఎవరికి పోస్తారండి? किसे लगाते थे, ఎవరికి పోస్తారు? किसे, నర శరీరానికి పుయ్యరంట. कोई भी इंसान की देह पर नहीं लगाते, నర శరీరం పైన పుయ్యరాయన. इंसान की देह पर नहीं लगाते। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? కాబట్టి इसलिए ఇక్కడ యేసు ప్రభు यहाँ यीशु मसीह నరుడుగా వచ్చినటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని కుమారుడు, तो इंसान बनकर आया है, मगर पवित्र परमेश्वर का पुत्र है। దేవుని కుమారుడు. परमेश्वर का पुत्र है। ఈయన నా కుమారుడు అన్నాడు, कहा ये मेरा पुत्र है बोला, నా కుమారుడు అన్నాడు. मेरा पुत्र है बोला। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ఈ ఒక మంచి కార్యం చేసింది. इसने एक अच्छा काम किया बोला। పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు, गरीब तो हमेशा तुम्हारे साथ रहेगा, పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. गरीब हमेशा तुम्हारे కానీ साथ, నా కొరకు చేసిందంట, लेकिन मेरे लिए किया इसने। నా కొరకు చేసింది. मेरे लिए మనం किया। యేసు కొరకు చేస్తూ हम अगर यीशु के लिए करते रहे, యేసుతో ఉంటూ यीशु के साथ रहे, పరిశుద్ధంగా ఉంటూ पवित्र बन के रहे, ఒక పేదవాళ్ళని మనం సహాయం చేస్తాం తప్పేం కాదు. तो गरीब को मदद करना कोई गलत नहीं है। అది మానక విధి చేయండి. वो ना छोड़ते हुए ये भी किया करो। ఒక ఆకలిగా ఉన్న వాళ్ళని ఆకలి తీర్చడం తప్పు కాదు. कोई भूखा तो उनको भूख मिटाना कोई गलत नहीं है। అవసరతలో ఉన్న వాళ్ళని అవసరతలు తీర్చడం తప్పు కాదు. कोई जरूरतमंद है तो उनकी मदद करना कोई गलत नहीं है। తప్పు కాదు. गलत नहीं है। కానీ ఏది తప్పు అంటే क्या गलत है, అసలు మనం పరిశుద్ధతే మనకు తెలియదు. हम పవిत्रता को ही नहीं जानते, ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తారు. हम मन मर्जी के अनुसार पाप करते हैं, సంఘాలకు చర్చిలకు వెళ్ళరు, कलिशा में जाते नहीं है, వాళ్ళకి పరిచర్య చేయ ఎవరికి? तो किसी की परिचर्या नहीं करते, దేవుని పరిచర్య చేయరు, परमेश्वर का परिचर्या नहीं అసలు करते, బైబిలే తెలియదు వాళ్ళకి, आखिर बाइबल ही नहीं पता उनको, బైబిల్ కూడా తెలియదు వాళ్ళకి. बाइबल भी नहीं पता। అలాంటి వాళ్ళు ऐसा लोग పేదలకు సహాయం చేసాం, गरीबों को हमने मदद किया, అరటికాయలు ఇచ్చాం, केले बांटे, బ్రెడ్లు ఇచ్చాం, ब्रेड बांट दिए పులిహార ఇచ్చాం, और उनको टाइगर रेस दे दिया, పులిహార ఇచ్చాం, टाइगर रेस दे అవి दिया, ఇచ్చాం, फलाना दिया, ఇవి ఇచ్చాం, फलाना दिया, ఆపదలో ఉంటే సహాయం చేసాం, संकट में तो हमने मदद किया, నాకు పుణ్యం దొరికింది. मुझे पुण्य मिल गए बोलते। చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते हैं కుంటి వాళ్ళనో గుడ్డి వాళ్ళనో రోడ్డు దాట చేస్తే, अंधे या लंगड़े का रोड पार कराने से, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని రోడ్డు దాటిస్తే अंधे या लंगड़े को रोड पार कराकर అమ్మయ్య నా పుణ్యం జరిగిపోయింది. सोचते हैं कि मैंने पुण्य काम किया हूँ। ఎవరన్నా బస్సులో సీటు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చినప్పుడు
ఒక వృద్ధులు వచ్చినప్పుడు లేచి సీట్ ఇస్తే लोग समझते हैं खुद आप चेयर में बैठ गए सीट पे बस पे, मगर कोई आ गया कोई वृद्ध या स्त्री उनके लिए सीट दे दिया तो నేను పుణ్యకార్యం చేశాను, समझते हैं कि अपना ఇదే రేపు పరలోక రాజ్యంలో ఉంటది. यही स्वर्ग राज में मिलेगा बोलते हैं. ఎవరికి ఉంటదండి? इसे క్రీస్తు రక్తంలో కడగబడి मसीह की लहू से पहले से धुले हुए, దేవుని ఆజ్ఞలో అల్పమైన ఒకదాన్ని కూడా మీరకుండా मसीह की लहू से धुले हुए हो और परमेश्वर की छोटी सी आज्ञाओं को भी उल्लंघन ना करते हुए, उल्लंघन ना करते हुए, ప్రభువులో పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు प्रभु में जो पवित्र बन के रहेगा, ఈ లోకంలో ఏది చేసినా అది పరిశుద్ధమే. इस संसार में जो भी ऐसे काम करते तो सारे काम पवित्र माना మనం जाएगा. మన మనుషత్వం हमारे अंदर की అంటే इंसानियत, మనుషత్వం మానవత్వం, हमारे अंदर की इंसानियत, మనం మానవత్వాన్ని చూపిస్తాం हम తప్పులేదు. इंसानियत को दिखाना कोई गलत नहीं है. మానవత్వం చూపించినందువల్ల పరలోకానికి వెళ్ళరు. इंसानियत को दिखाने की वजह से स्वर्गराज में नहीं जाएंगे. చాలా మంది అంటారు बहुत सारे लोग बोलते నేను हैं సోషల్ కార్యాలు చేస్తున్నాను, मैं सोशल कार्य करता हूँ. దాన్ని ఏమంటారు? लोगों की సోషల్ వర్క్. मैं सोशल वर्क के लोगों का भलाई करता हूँ. ఒక ఆర్మీ అతను एक आर्मी वाला మన సంఘంలోకి వచ్చాడు कलिशे में आया था 97-98లో. 96-98 में. ఆయన ఏమంటాడు తెలుసా? वो क्या कहा था? అయ్యగారు पास्टर जी, నేను ఆర్మీలో ఉన్నాను, मैं आर्मी में हूँ, నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను. मैं मरूंगा तो मैं स्वर्ग में जाऊंगा. ఏమంటాడు? क्या कहता है? నేను ఆర్మీలో ఉన్నాను, मैं आर्मी में हूँ, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను. मैं मरूंगा तो मैं स्वर्ग में जाऊंगा. ఎట్టెళ్తావు అన్నా? मैंने कहा ऐसे कैसे जाओगे? నేను ఆర్మీలో ఉన్నా కదా, मैं आर्मी में हूँ ना, నేను వీరభూమిలో ఉన్నాను, तो वीर भूमि में हूँ, నేను సిపాయిని, मैं सिपाही हूँ, కాబట్టి చనిపోతే పరలోకానికి వెళ్తాను. अगर मर गए तो मैं स्वर्ग में जाऊंगा. నేను ఎప్పుడన్నా తప్పు మాట్లాడుతున్నా? मैंने कहा तू गलत बात कर रहे నీకెవరో చెప్పిన విషయం ఇది. है. ये किसी के द्वारा तुमने सुना. ఇది మనుషుల జ్ఞానం, ये मनुष्यों का ज्ञान है, ఇది భూ సంబంధమైన జ్ఞానం. ये धरती से जुड़ा हुआ ज्ञान है. పరలోకమైన జ్ఞానం అది ये కాదు. स्वर्ग का ज्ञान ये नहीं है. నువ్వు క్రీస్తులో ఉండు, आप मसीह में रहो, క్రీస్తును నమ్ముకో, मसीह पर भरोसा करो, క్రీస్తును నమ్ముకో, मसीह पर भरोसा క్రీస్తు करो, రక్తం ద్వారా కడగబడు. मसीह के लहू के द्वारा धुले हो. చూడండి, देखिए పాత నిబంధనలో కూడా पुराने में भी ఈ యేసు ప్రభుని మీద వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు जब यीशु मसीह का विरुद्ध बोलने वाले ఏమంటారు తెలుసా? क्या बोलते हैं? ఏం దేవుడు అండి మీ దేవుడు? क्या परमेश्वर है तुम्हारा? రక్తాన్ని కోరుకుంటాడు, लहू को चाहता है. ఇదేంటి ये क्या है అంటారు. बोलते हैं. కానీ लेकिन మనుషుల పైన ఉన్న క్రోధాన్ని, मनुष्य के ऊपर के जो क्रोध को, కోపాన్ని, उस गुस्सा को, ఎందుకంటే ఆజ్ఞ మీరిన వారు వీళ్ళు. क्योंकि आज्ञा को उल्लंघन किया ఆజ్ఞ है. మీరిన వారి ఆదాము సంతానం. आज्ञा को उल्लंघन करने वाला आदम का संतान है ఆ सब. కోపాన్ని उस गुस्सा को ఆ గొర్రె మీదో ఆ మేక మీదో తీర్చుకుని उस भेड़ बकरे के ऊपर लेकर ఆ వదిస్తే अगर उसको वध करने ఆ से కోపం అంతా దాని మీద పోద్ది. तो सारा गुस्सा उसके ऊपर जाएगा. అప్పుడు ఆ మేక మీద చేతులు పెట్టిన వాళ్ళ యొక్క పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. जब उस बकरी के ऊपर हाथ रखने वाला हर एक का पाप क्षमा कर दिया ఇప్పుడు ఆ మేక ఆ గొర్రె యేసయ్యే. अब वो भेड़ या बकरी यीशु मसीह है. కాబట్టి మన కోపం అంతా, మనం పాపులం కాబట్టి, ఆదాము సంతానం కాబట్టి మన కోపం అంతా యేసు మీద తీర్చుకున్నాడు. इसलिए हम तो पापी है क्योंकि आदम का संतान है. हमारे ऊपर जितना आक्रोश था परमेश्वर का हमारे पाप के प्रति, सारा आक्रोश यीशु मसीह के ऊपर ले लिया. అందుకనే మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमारे सोच में भी बड़ी सावधानी से रहना है. జాగ్రత్త ఆలోచనలు జాగ్రత్తగా सोच में ఉండాలి. बड़ी सावधानी से रहना है. ఈ లోకంలో మనకు పేరు అక్కర్లేదు, इस संसार में हमारे लिए कोई अच्छे नाम की आवश्यकता ఈ नहीं है, లోకంలో మనకు పేరు అక్కర్లేదు. कोई भले नाम की आवश्यकता नहीं है. చూడండి, देखिए నేను మీకు ఒక విషయం చెప్తాను. एक बात कहूंगा. ఆ చాలా మంది ఏమనుకుంటారంటే, बहुत सारे लोग क्या सोचते हैं, నేనేం చేసినా నాకు గొప్ప పేరు కావాలనుకుంటారు. मैं कुछ भी करूं मेरे सम्मान मुझे मिलना चाहिए. అయితే ఇక్కడ तो फिर జాగ్రత్తగానండి, सुनिए, ప్రపంచపు వింతలలో ఒక వింత ఏంటంటే లైట్ హౌస్. दुनिया ఈ की ప్రపంచ వింతలలో అంటే 7 వింతలలో ఒక వింత అనేది లైట్ హౌస్. तो 7 अजूबा में जो संसार भर में एक अजूबा है लाइट हाउस. ఈ లైట్ హౌస్ ను నిర్మించినటువంటి రెండవ టోలమీ, ये दूसरी इस लाइट हाउस को निर्माण करने वाला दूसरा टोलमी ఆయన 280 BC బిఫోర్ క్రైస్ట్ 280-247 జీవించాడు. तो मसीह के पूर्व 280-87 में वो जीवित था. ఆయనకి శాశ్వతమైన కీర్తి రావాలని, तो हमेशा के लिए नाम बना के रखने తన के लिए, పేరు ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలని उसका नाम हमेशा बन के रहने के लिए ఆయన ఫారోసెస్ అంటే ఆ లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రా అనే పెద్ద లైట్ హౌస్ నిర్మించాడు. उन्होंने फारोसेस यानी कि लाइट हाउस ऑफ अलेक्जेंडर बोलकर बहुत बड़ा हाउस बनाया था. దాన్ని నిర్మించడానికి उसका निर्माण करने के लिए సోస్ట్రాటసన్ అనే ఒక ఇంజనీర్ నియమించాడు. एक इंजीनियर को नियुक्त किया. उसका नाम सोस्ट्राटस. సోస్ట్రాటస్
सोस्राट्रस అతను నియమించాడు. उसने को नियुक्त किया। అతను 330 అడుగుల ఎత్తుగల ఆ కట్టడాన్ని 12 సంవత్సరాలు నిర్మించాడంట. तो 330 फुट की उस निर्माण को 1200 साल निर्माण किया। ఆ లైట్ హౌస్ యొక్క ఆ వెలుగంట 100 మైళ్ళ దూరం కనపడుద్దంట. उसकी रोशनी 100 मील की दूर तक दिखाई देती है। అయితే तो फिर ఈ టోలమి అన్నాడంట, इस टोलमी ने कहा ఇది కట్టిన తర్వాత उसको बनाने के बाद నా పేరు దానికి పెట్టు అన్నాడంట. मेरा नाम रखो उस पे, నా పేరు దానికి పెట్టు. मेरा नाम उसके लिए रखना। అయితే तो फिर ఈ ఇంజనీర్ కి इस इंजीनियर టోలమి పేరు పెడతాం ఇష్టం లేదు. ये टोलमी का नाम रखना पसंद नहीं था। అయితే ఈ ఇంజనీరు तो ये इंजीनियर ఆ పేరు తన పేరు పెట్టకుండా అంట రాజు పేరు అంట, అది అక్కడ ఒక మేలు రకమైనటువంటి సున్నముతోటి పైన రాజు పేరు చెక్కి కింద మేలు రకమైన సున్నంతో తన పేరు చెక్కున్నాడంట. तो अच्छी जो बहुमूल्य जो सुन्ना जैसी होती है उसे उस राजा का नाम लिखा, वहां का उसके नीचे अपना नाम लिखा। అంటే పైన ఒక రాయి పెట్టాడు, ऊपर एक पत्थर रखा, అక్కడ సున్నం మేలు రకమైన సున్నంతో రాసాడంట ఆ రాజు పేరు. उस राजा का नाम लिखा, దాని కింద ఒక రాయి పెట్టి इसके नीचे एक और पत्थर रखा। ఆ రాయి మీద ఇతని పేరు ఇంజనీర్ పేరు మంచి మేలు రకమైన సున్నంతో రాసుకున్నాడంట. तो अच्छी सुन्ना से अपना नाम लिखा इंजीनियर ने। ఈ నీరు వలన ఈ సున్నం క్రమంగా కొన్ని సంవత్సరాల కంట పూర్తిగా అది మాయమైపోయింది. तो पानी की वजह से ये चूना से जो बनाया गया था वो धीरे धीरे गायब हो गया, ఈ पिघल ఈ गया। నీరు తినేసింది. ये पानी के द्वारा वो पिघल गया, ఆ పైన ఉన్న రాజు పేరు కనపడకుండా పోయింది. राजा का नाम मिट गया, ఈ కింద ఈ ఇంజనీర్ పేరు ఉంది. ये नीचे का इंजीनियर का नाम रह गया। తర్వాత 1400 క్రీస్తు శకం 1480లో ఆ కట్టడం పూర్తిగా శిథిలమైపోయిందంట. ईस्वी 1480 में वो निर्माण पूरी तरह खत्म हो गया। సోస్ట్రాటస్ యొక్క పేరు కూడా అదృశ్యమైపోయింది. जो इंजीनियर का नाम था वो भी खत्म हो गया। చూసారా, देखा ఎవరి పేర్లు లేవు. किसी का भी नाम नहीं था। ఈ పేర్లు లోకంలో మనకు శాశ్వతం కాదు. ये नाम जो है संसार में के लिए हमेशा के लिए नहीं रहेगा। ఇవన్నీ ఒక రోజు మట్టిలో కలిసిపోతాయి. एक दिन सारे जो है मिट्टी में मिल जाएगा। అందుకే అంటాడు, इसलिए कहता है ఒక్క గ్లాసు యేసు క్రీస్తు నామములో ఒక గ్లాసు మంచులు ఇస్తే చాలు, मसीह यीशु के नाम में एक ग्लास पानी दिएगा तो बहुत है, ఆ ఫలాలు మీరు పొందుకుంటారు. वो फल तुम पाओगे, ఆ ఫలం పొందుకుంటారు. वो फल पाओगे। అందుకే ఆతిథ్య వీటు మరవద్దు. इसलिए बोला कि भाईचारा करना नहीं भूलना। మరి ముఖ్యంగా చూడ అప్పుడంట तब లోకాసు 1 పేతురు पहला पत्रस 1 గనుక మనం చదివితే पहला पत्रस का 1:7 पड़ेगा। యేసు ప్రభు చూడంట క్రీస్తులో మనకు మెప్పు కలుగుద్దంట. तो यीशु मसीह जब आएगा उसमें हमारी प्रशंसा होगी। పేతురు 1 పేతురు पहला पत्रस 1:7 1:7 1 పేతురు 1:7 కనుక మనం చదివితే 1:7 पड़ेगा। तो ఆ 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధింపబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. और ये इसलिए है कि तुम्हारा परखा हुआ विश्वास जो आग में ताजा हुआ नाशवान सोने से भी कई अधिक बहुमूल्य है, यीशु मसीह की प्रकट होने पर प्रशंसा और महिमा और आदर का कारण ठहरेगा। యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు जब यीशु मसीह प्रकट होगा ఈ లోకంలో పేర్లు మనకు ఉండవు గాని इस संसार का नाम तो नहीं रहेगा, ఆయన క్రియలు उनका कार्य అందుకే క్రియల వలననే గుర్తింపు వస్తుంది మనకి. कार्यों के द्वारा ही पहचान होगा। క్రియలేని విశ్వాసం మృతం. बिना कार्य का विश्वास मरा हुआ है। అందుకనే इसलिए మనం చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. हम छोटी छोटी आग्रहों को लेकर भी ध्यान से समझना है। కావాలని తప్పు చేయటం, जानबूझ के गलत करना, తప్పు చేసినప్పుడు जब गलत करते నన్ను हैं దేవుడు ఏమనలేదు, मुझे परमेश्वर ने कुछ नहीं कहा, నాకేమి శిక్ష రాలేదు मेरे ऊपर कोई दंड नहीं आई, అని మనం అనుకోకూడదు. इस तरह नहीं सोचना। ఇది కృపకాలం అనుకోవాలి. इस समय जो अनुग्रह का समय समझे, దేవుడు మనం చనిపోయేంత వరకు వెయిట్ చేస్తా ఉంటాడు. जब तक हमारी मृत्यु नहीं होगा तब तक परमेश्वर इंतजार करता रहेगा। అంటే ఎప్పుడెప్పుడు మారతారా, यानी कि कब बदल जाएंगे, कभी क्या पता भी बदलेंगे। కానీ ఇందులో కావాలని చేసిన దానికి ఏ యొక్క
బలి ఉండదు, अगर जानबूझ कर जो पाप करते तो उसका कोई बलि नहीं होती, దానికి ఉండదండి. उसका कोई बलि नहीं होती। మనం కావాలని చేస్తూ अगर हम जानबूझ के करते रहे, నేను మారిపోతానులే, मैं बदल जाऊंगा बाद में, అన్ని సమస్యలు అయిపోయినాక అప్పుడు మారతానులే, सारे समस्या खत्म होने के बाद में बदल जाऊंगा, ఇప్పుడైతే తప్పనిసరి చెయ్యాలే. तो मजबूरी है मेरे को करना है। అందుకనే కావాలని చేసిన వాళ్ళకి బలి ఉండదని లేవి కాండంలో రాస్తాడు. तो इसलिए लेवी व्यवस्था में भी लिखा है जानबूझ के जो पाप करते हैं उनके लिए कोई बलि नहीं। తెలియక చేస్తే ఉంటది, अगर अनजान से किया तो होगा, తెలియక చేస్తే ఉంటది. अनजान से किया होता। కాబట్టి ఎప్పుడు కూడా इसलिए మనం పాపానికి లోబడదు. हम पाप का आदी ना बने। చిన్న చిన్న పనులు తప్పులు చేస్తా ఉంటాం. हम छोटी मोटी गलतियां करते रहते हैं। మనం అన్ని జనుల నుంచి వేరు చేయబడ్డాం, हम अन्य जाति से अलग किया गया है, అన్ని జనుల నుంచి వేరు చేయబడ్డాం. अलग किया गया अन्य ఈ जाति సండే స్కూల్ పిల్లవాడు అన్నట్టు, से। जैसे संडे स्कूल के बालक ने पूछा था, మమ్మీ నేను క్రీస్తు కొరకు ఏదైనా ఒక పని చేయాలి. माँ मैं मसीह यीशु के लिए कुछ भी करना నిజంగా चाहता हूँ। యేసయ్య ఇప్పుడు బతికుంటే ఆయన ఏ పని చేస్తే ఆ పని చేసేవాడిని. वो कहता था अगर यीशु मसीह जिंदा होता वो कुछ भी कहता तो मैं कर लेता। చూడండి ఆమె ఏం చెప్పింది, तो उस माँ ने क्या कहा, అయ్యా ఆ ఊరు వెలుపల ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి పాపం జ్వరంలో ఉంది, యేసు గురించి చెప్పు, యేసు క్రీస్తు స్వస్థపరుస్తానని చెప్పిరా. उसने क्या कहा, उसकी माँ ने गांव के बाहर एक गरीब स्त्री है, बीमार है, उसके पास जाके यीशु मसीह चंगा करेगा करके बोलो, సంఘానికి రమ్మను, उसको కలిశ में बुलाओ, వాక్యం వినమను, वचन सुनने మా के భాష लिए, గారు మీకు ప్రార్థన చేస్తాడు, और कहना मेरे पास से आपके लिए प्रार्थना ఈ करेंगे, బత్తాయి రసం ఇవ్వు, ये मौसमी को जूस दे పాపం दो, ఆయనకు శక్తి లేకుండా ఉంది, वो क्योंकि बिना शक्ति की है, అది తాగితే శక్తి వచ్చుద్ది पीकर शक्ति मिलेगा। అంటాడు ఆ పిల్లవాడు. बालक बोलता है ఇది చేస్తే దేవుని పని చేసినట్టేనా? क्या ये करूंगा तो मानो यीशु का काम करने का बराबर है। పని చేసినట్టే. हाँ, यीशु का काम करने का बराबर। ప్రభు దగ్గర రప్పించావు, उसको प्रभु के पास लाए हो, ప్రభు దగ్గర రప్పించావు, प्रभु के पास ले आए, చిన్న సహాయమే, छोटा सा मदद ही, ఒక ట్రాక్ ఇచ్చావు. एक ट्रैक्स दे दिया। అందుకే వినుట వలన విశ్వాసం, इसलिए बोला सुनने से विश्वास बढ़ेगा। మనం వినని వాళ్ళని వినిపించేటట్లు చెయ్యాలి. जिनको नहीं सुनाई दिया सुसमाचार उनको सुनाना है। సంఘానికి బయట అన్ని జనులు ఉండారు, कलिशा के बाहर अन्य जाति है, అల్ప విశ్వాసులు ఉండారు, अल्प विश्वासी है, అవిశ్వాసులు ఉండారు, अविश्वासी है, నామకార్థ క్రైస్తవులు नामधारी ఉండారు. मसीह लोग है, వీళ్ళందరూ ఉండారండి. ये सबकी सब है। సంఘం వెలుపులు వీళ్ళందరూ ఉండారు. कलिशा के बाहर है ये सबके सब। అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु పొండి कहता है, పోయి కనపడ్డ వాళ్ళందరూ తీసుకురండి, इसलिए जाइए जो जितने लोग दिखाई पड़ते उन सबको लेके आइए। రాజవీధుల్లోకి వెళ్ళండి, तो राजमार्ग में जाइए, వీధుల్లోకి వెళ్ళండి, सड़कों में जाइए, వెళ్ళండి తీసుకురండి. जाइए लेके आइए लोगों ఒక को। సందర్భంలో వేసేమంటాడు, इस संदर्भ में यीशु क्या कहता అందు है, నిమిత్తమే నేను వచ్చాను, इसलिए मैं भेजा गया हूँ। అది మనకు అప్పు చెప్పాడు, ये काम हमको सौंप के गया, అది మనకు అప్పు చెప్పాడు. हमें सौंपा ये काम। ఈ చిన్న పిల్లవాడు చేసినట్లు जैसे छोटे से बालक ने किया, మనం కూడా हम भी దేవుని పని చేయాలి. परमेश्वर का काम करने के लिए కొంతమందిని ప్రభు దగ్గరికి సహవాసాన్ని నడిపించాలి. प्रभु का काम का मतलब कुछ लोगों को प्रभु के संगति అది में ఒక लेके మంచి आना। పని దేవునికి, ये परमेश्वर के लिए अच्छा लगने वाला काम దేవుని है। పని. ये परमेश्वर का काम है। ప్రార్థన చేయండి, प्रार्थना करो, ప్రభు అనేక మంది తీసుకొస్తాను ఆయన, प्रभु में बहुत सारे लोगों को लेके आऊंगा। నశించిపోతున్నారయ్యా, उनके नाश होते जा रहे, प्रभु నశించిపోతున్నారయ్యా, नाश होते जा रहे। ప్రార్థిద్దాం. इस तरह प्रार्थना నీ करें, ప్రార్థన నా ప్రార్థన వింటాడు. आपकी और मेरी प्रार्थना प्रभु सुनेगा। ప్రభు వాళ్ళ దగ్గర పాటు మార్గం ఏర్పరుస్తాడు. परमेश्वर ऐसा लोगों के लिए जाने का मार्ग खुलेगा। ఈ అల్పమైన చిన్న చిన్న పనులు చేస్తే अगर ये छोटे छोटे काम हम ప్రభు करेंगे, ఎంతో ఆనందిస్తాడు. प्रभु बड़ा आनंदित होगा। రేపు ఆయన వచ్చినప్పుడు जब वो आएगा మెప్పు మనకు ఆయన ద్వారా కలుగుతుంది. तो प्रशंसा आदर उन्हीं के द्वारा मिलेगा, ఆయనతో మనం ఉంటాం उन्हीं के साथ रहेंगे, సదాకాలం ఆయనతో. हमेशा के लिए उनके साथ చిన్న रहेंगे। ప్రార్థన, आइए प्रार्थना తల करें, వంచుతాం. सर झुका। వందనాలు ఆయన, धन्यवाद प्रभु, ఇంతవరకు अभी तक నీ దాసుని ద్వారా మాట్లాడాడు. आपके दास के द्वारा आपने बात किया। ఈ మాట్లాడిన మాటలు जितनी बातें बोले गए हैं, సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने पर నీరు కట్టి ఫలింపచేయి. सौगुना फलवंत होने के लिए मदद నీ करना। దాసుని ద్వారా, నీ దాసుని పెదవుల ద్వారా వచ్చిన ప్రతి మాట, तो वह दास के ओठों के द्वारा निकलने वाला हर एक बात, లైవ్ లో వస్తున్న ప్రతి బిడ్డ విన్నారు. लाइव में आने वाला हर एक ने सुना। మీరందరూ కూడా ఆ వాక్యాన్ని గ్రహించే శక్తిని सबको प्रभु वचन समझने की शक्ति ఈ दीजिए। రోజు నేనేం చేయాలి, आज मुझे क्या करना होगा, నేనేం చేయాలి, मुझे क्या करना होगा। పరిశుద్ధాత్ముడు ఎన్న వాక్యాన్ని గుర్తు చేస్తాడు, पवित्र आत्मा परमेश्वर सुने बातों को स्मरण दिलाना, గుర్తు చేస్తాడు. स्मरण दिलाना। ఆ పాపాత్మ స్త్రీ वो पापनी स्त्री క్రీస్తు దగ్గరికి వచ్చి मसीह के पास आई, తన పాపాలన్నీ अपने క్షమించబడి सारे पापों को क्षमा पाने के लिए ఎంత నాయన చక్కని ప్రభు సాదృశ్యం మాకు ఇచ్చారు. इतना अच्छे सादृश्य में दिया। ఒకప్పుడు మేము పాపులు, एक समय हम पापी ही थे, ఇప్పుడు మీ రక్తం ద్వారా अभी आपके लहू के द्वारा మమ్మల్ని కడిగారు. हमें धो डाला, మా పాపాలను జ్ఞాపకం చేసుకుని हमारे पापों को स्मरण नहीं ఇక किया। పాపం చేయొద్దు అంట. आप आगे को पाप करना ही करना बोला, ఆ చిన్న బిడ్డలాగా उस छोटे बालक के समान నీ కొరకు ఈ లోకంలో ఒక కార్యం చేస్తే, तेरे लिए संसार में काम करे, ఒక ఆత్మను రక్షించి एक आत्मा को बचा सके, ప్రభు దగ్గర తీసుకొస్తే प्रभु तेरे पास ला सके, ఎంత పరలోకంలో గొప్ప బహుమతి ఉంటుంది. तो स्वर्ग में अच्छी प्रशंसा मिलेगा। మీరు వచ్చినప్పుడు కూడా మాకు మాకు మెప్పు కలుగుతుంది. आप जब आएंगे तब हमें आदर मिलेगा। ఈ వాక్యం సాధించుకొని పోకుండా ये నువ్వు वचन పని शैतान సహాయం उठा చేయండి. के ना ले जाने पाए 100 गुना फलवंत होने के लिए యేసు मदद నామములో करना। అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल
యుగానుయుక్త సదాకాలం ఇమ్మానుయేలు బన్కే రహే ప్రభు. आमीन। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। మరి శనివారము యూత్ మీటింగ్ ఉంది शनिवार को यूथ मीटिंग है, కాబట్టి మరి మీ పిల్లలకు కూడా చెప్పండి, अपना यूथ को बताइएगा, మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా చెప్పండి. अपने घर में अपने बच्चों को बताइए। ఈ దినాలలో యూత్ చక్కగా వాక్యం వినటం అవసరము. यूथ को वचन सुनने की बहुत आवश्यकता है, చాలా చెడ్డ దినాలు వస్తున్నాయి. क्योंकि बड़े बुरे दिन है। కాబట్టి ఈ నెలలో ఒకసారి మరి సెకండ్ సాటర్డే 10 గంటల నుంచి మరి 2 గంటల వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. तो आपको पता है महीने में एक बार सेकंड सैटरडे 10 बजे से लेकर 2 बजे तक यूथ मीटिंग रहती है। మీ పిల్లలకు మీరు గుర్తు చేయండి, आपके बच्चों को याद दिलाइए, గుర్తు చేయండి. 10 बजे आया नगर आने के लिए, ఆయా నగరు आया नगर మళ్ళీ సాయంకాలం 4:30కు మనకు ప్రార్థన ఉంటుంది, फिर शाम के 4:30-5 बजे से प्रार्थना మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాబట్టి प्रार्थना का ఆదివారం గురించి మనం ప్రార్థన చేయాలి, और इतवार को लेके प्रार्थना జరుగుతున్న సమస్యల గురించి ప్రార్థన कई చేయాలి. सारी समस्याओं की प्रार्थना का। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయా నగరు 10 గంటలకు రావాలి. तो शनिवार को सुबह यूथ 10 बजे यूथ को आना है, యూత్ यूथ को ఆయా నగర్ రావాలి. याद रखे। అందరికి వందనాలు. सबको प्रेज द लॉर्ड। మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు మరి ఒక కొత్త సందేశంతో కలుసుకుందాం. फिर शाम को 7 बजे नया संदेश के साथ कल मिलेंगे। అక్కడ యేసు ప్రభు వస్తే इस बीच में मसीह यीशु आएगा, పరలోకానికి వెళదాం. स्वर्ग में जाएंगे। ఆయన రాకడ ఆలస్యం అయితే उनके आगमन देर हुआ, లైవ్ లో మరి కలుసుకుందాం, लाइव में फिर मिलेंगे, లైవ్ లో కలుసుకుందాం. फिर मिलेंगे। అందరికీ వందనాలు. प्रेज द लॉर्ड। Praise the Lord. Praise।